ఎవరైనా బాధపడుతున్నారేమో, నేను ఒంటరిని, నన్ను అందరూ విడిచిపెట్టేశారు. నిన్ను పంపినవాడు నీకు తోడై ఉన్నాడు, నీవు ఒంటరివి ఎలాగవుతావు? అమ్మా, నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు, నీవు ఒంటరివి ఎలా అవుతావు? సోదరుడా, నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు, నీవు ఒంటరివి ఎలాగవుతావు? నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు, నీ ఒంటరివి కాదు. భయపడకండి, దిగులు చెందకండి, ఆయన నీకు తోడై ఉన్నవాడు, తోడై ఉన్నాడు. నీ భర్త నీతో లేకపోవచ్చు, నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు. నీ తల్లిదండ్రులు నీతో లేకపోవచ్చు, నిన్ను సృజించి నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు. నీ బిడ్డలు నీతో లేకపోవచ్చు, నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడన్న సత్యం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. నీవు ఒంటరివి కాదు, కానీ ఎందుకో దిగులుతో కృంగిపోతున్నావు కదూ, బాధతో కుమిలిపోతున్నావు కదూ, అందరూ విడిచి ఒంటరినయ్యానని అనుకుంటున్నావు కదూ. నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడన్న సత్యం నీకు గుర్తొచ్చినప్పుడు, నేను ఒంటరిని కాదు, 1000 మంది పడిరను నేను నిలబడగలను, ఎందుకంటే నా పక్షమున ఉన్నవాడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు, నా పక్షమున ఉన్నవాడు, నన్ను సృజించినవాడు, నా కొరకు ప్రాణము పెట్టినవాడు. ఆయన ఉండగా నేను ఎందుకు కుమిలిపోవాలి, నేనెందుకు దిగులు చెందాలి? నిన్ను పంపినవాడు, నీకు తోడుగా ఉన్నవాడు. ఒంటరివి కాదు, నీవు ఒంటరివి కాదమ్మా. బాధపడిన అవసరం లేదు, భయపడన అవసరం లేదు. శ్రమలు రావా, కష్టాలు రావా, వస్తాయి. నిన్ను పంపినవాడు శ్రమల కన్నా బలవంతుడు, బలాఢ్యుడైన వాడు. ఆయన వంటి వారు ఎవరు లేరు.